హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందనీస్ అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చూపించబోతున్నాను. ఇలా ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక అరకప్పు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఇది స్టఫింగ్ కోసం ప్రిపరేషన్ అండి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. ఒక స్పూను పచ్చిపప్పు వేసుకోవాలి. అలాగే ఒక స్పూను మినపగుళ్ళు కూడా వేసుకోవాలండి, మినపప్పు. అలాగే ఒక స్పూను పల్లీలండి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మొత్తం ఇలా వేపుకోవాలి. వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అండి, లేదంటే పలుకులైనా వేసుకోవచ్చు. పౌడర్ కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఆ వేడి మీద సరిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలండి, రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా పౌడర్లా చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నేను బాపట్ల వంకాయ అంటారు కదండి, అవి ఒక అరకిలో తీసుకున్నాను. ఇట్లా అక్కడ దాకా కాకుండా మనం తొడి మొత్తం కాకుండా ఇలా కొంచెం మనం పట్టుకోవటానికి వీలు ఉండేలాగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చివర్లో కట్ చేసేసుకొని, అలాగే మనకి ఈ కాయకుండా చుట్టూతో ఉంటుంది కదండి ఇలా కప్పు, అవి కూడా ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. నేను కొంచెం వెరైటీగా కట్ చేస్తున్నా అండి. చూడండి, పిల్లలకు కూడా వాళ్ళకి చూడటానికి బాగుంటుంది, ఫ్లవర్ టైప్లో. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. చూసారు కదా, చక్కగా లోటస్లా అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఇలా కట్ చేసుకొని మనం వాటర్ తీసుకొని వాటర్లో క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు ఇవి కండ్రెక్కకుండా ఉంటాయి వంకాయలు. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా అండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పౌడర్ అనేది మనం స్టఫ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వాటర్లో నుండి తీసుకుంటూ ఇలా స్టఫ్ చేసుకోవాలి. అంతటా స్ప్రెడ్ అయ్యేలాగా స్టఫ్ చేసుకోవాలండి. ఇలా ఇది కొంచెం లేట్ ప్రాసెసే ఉంటుంది, కానీ తినటానికి క్షణం పట్టదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకైతే ఫేవరెట్ కర్రీ అండి ఇది. ఎప్పుడు గుత్తి వంకాయలు తెచ్చినా కానీ మమ్మీ ఇలా చేయి మమ్మీ, ఇలా చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటారు. మా బాబుకి బాగా ఇష్టం ఇట్లా.
చూసారు కదా, మన అది చూడటానికి కూడా ఫ్లవర్లా ఉంది. చూపులకి చాలా లుక్ వైజే చాలా బాగుంది కదండి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా స్టఫ్ చేసుకుంటూ మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా మిగిలిన్నది పక్కన పెట్టుకుందామండి. ఫైనల్గా యూజ్ అవుతుంది అది కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకుందామండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అండి, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మంట అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. మూత పెట్టుకొని ఒక 5 to 7 minutes ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే ఉడికిన తర్వాత మనం ఈ వంకాయలు అనేది రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలండి, లేదంటే తునిగిపోతాయి. నేను ఎక్స్ట్రా ఒక కాయ కొంచెం పురుగుంటే అవి కట్ చేసి వేస్ట్ తీసేసి అట్లా చిన్న ముక్కలుగా వస్తే అవి వేస్ట్ చేయటం ఎందుకని అవి కూడా వేసానండి. చక్కగా ఇలా ఉడికితే అలా చిన్న పీసెస్కైనా బాగానే ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా టర్న్ చేసిన తర్వాత ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత చూసారు కదండి, మనకి బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇది ఒక టిప్ అండి, మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. నెయ్యి వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న పౌడర్ కూడా, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం చిన్నగా స్పూన్తో అడుగు నుండి పైకి అట్లా కలుపుతూ చిన్నగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఆ పౌడర్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడు మనకి మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయినాయో. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే అండి, గుమగుమలాడే గుత్తి వంకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ అయ్యింది. ఇలా నెయ్యి వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా సైడ్ డిష్ ఏం అవసరం లేదండి, రైస్లో కూడా ఇదే సరిపోతుంది చక్కగా కలుపుకోవటానికి. వేడి అన్నంలో కనుక తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. నచ్చిందా ఫ్రెండ్స్? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.